కుటుంబం రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం. మరి పోతే శ్రీ రాజాగౌడ్ గారు మరి ఇక్కడ ఉన్నన్ని రోజులు, మెట్పల్లిలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ కొన్ని కారణాల వల్ల అటు ఇటు మరి కావడం, దానికి కొంచెం ఇబ్బందికరంగా అయినప్పుడు ఆయన అప్పుడప్పుడు మాకు చెప్పుకుంటుండే. మరి నాకు పూర్తిగా కాంగ్రెస్ అటువంటి యొక్క వ్యక్తిని నేను ఈరోజు నన్ను కొంచెం విశ్రమణ చేస్తున్నాను చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన వెంబడి మేము మొదటి నుంచి వెళ్ళి మరి మెట్పల్లి నుండి జగిత్యాల వరకు అతని వెంబడి మేము వండుకుంటూ మరి వారు చెప్పింది వినుకుంటూ మరి మంచి చెడ్డ ఏదున్నా కదా వారికి పనిచేసి పుట్టే వాళ్ళం అని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు జరగబోతుంది చేరికలు. మరి చేరికలు జరుగుతున్నాయంటే కొత్త కాదు, ప్రతి ఒక్కరూ జీవనాన్ని మీద అభిమానంతో చేరికలు జరుగుతున్నాయి. ఏదో పార్టీలో ఇవాళ మేము చేరాలని చెప్పేసి ఎవరు చేరట్లేదు. ఖచ్చితంగా జీవనన్న మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఈ చేరికలు జరుగుతున్నాయి. అలాగే శ్రీనివాస్ గౌడన్న గారి కుటుంబం ఇప్పుడు కొద్ది కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, గతంలో అంతకుముందు నుంచి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం కోసమే, జీవనాన్న కోసమే పనిచేసింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ జీవనాన్న మీద ప్రేమతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఈ చేరికలు అనేది ఓన్లీ చేరడమే కాదు, ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తగా పనిచేసి జీవనాన్న గెలుపు కోసం మనందరం ముందుకెళ్ళాలి. నేను కూడా మీతో పాటు జీవనాన్న కోసం ఒక కార్యకర్తగా పనిచేస్తానని జీవనాన్న సమక్షంలో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక నెలన్నర పాటు మనం కష్టపడితేనే జీవనాన్న గెలుస్తాడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా కష్టపడాలి, మన జీవనాన్న కోసం ముందుకు వెళ్ళాలి, ఆయన గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చింది, లోకల్ అభ్యర్థి కావాలి అని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ప్రజల నాడి మనం పట్టుకోవాలి. ప్రజల నాడి మనం పట్టుకుంటే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుంది. అపోజిషన్ వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి, మా జీవనాన్ని గెలిచి వచ్చిండు, ఇప్పుడు మేము పనులు చేస్తాం చూడండి అని చెప్పేసి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం పనులు చేయలేదని కొంతమంది అంటుంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తీరాలి. దయచేసి ఒక్కటే అందరూ ఆలోచించాలి. అన్న ఓటేసి గెలిపించుకుందాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా గెలిపించుకుందాం, అన్నను పార్లమెంట్లో కూర్చుని పెడదాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి వారి మిత్రమండలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సందర్భంగా వేదిక పైన పెద్దలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత ఎన్నికల్లో జగిత్యాల ప్రాంత ప్రజల దురదృష్టం, ఆ రోజు మనం జీవనాన్ని గెలిపించుకున్నట్టయితే మీరు ఒక అత్యున్నత స్థానంలో ఒక మంత్రిగా ఉండి ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు కూడా మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్పాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, చాలు తప్పక ఉన్నత పొజిషన్లో ఉంటాడని. కానీ ఇక్కడ అంతగా ప్రజలు పట్టించుకోలేదు, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ జగిత్యాల ప్రజలు పట్టించుకుంటే ఇవాళ మన ఈ ఎలక్షన్ పోయే అవకాశం మనకు రాకపోతుంటే మనకు పోతుంటుంది అనుకోని పరిస్థితుల్లో అప్పుడు ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం వచ్చేది. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా సేవ చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా అన్నిటికన్నా ఫస్ట్ మన జగిత్యాల వాస్తవుడు, ఎదుటికున్న ఇద్దరు నిజామాబాద్ వాళ్ళు మన ఊరిని బరవట్ వేయాలి అని ఒక శపథం తీసుకొని ప్రతి ఇంట్లో మనం పోయి ఆడవాళ్ళకు అందరికీ మనం దండాలి. ఈసారి మాత్రం మన ఊరోడు, మన ప్రాంతమోడు, మన కాన్స్టిట్యూన్సీ అనే ఫీలింగ్ తోటి ఇక్కడ 80% రోడ్లు మనం ఎంచుకుంటే బయట కాన్స్టిట్యూన్సీలో కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడం మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి జగిత్యాల ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి ఎక్కువ ఓటింగ్ చేసుకొని అందరూ పెద్ద మెజారిటీతో గెలిపించుకొని ఢిల్లీకి పంపిద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ చూసుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. ఇంటింటికి పోయినప్పుడు గౌడ సోదరులు కూడా గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది మాకు మిత్రులు నుండి వారు స్పందించిన తీరు జీవనాన్ని విజయకేంద్రానికి మరి దారి చూపిందని చెప్తూ, అదే పరంపరగా మరి ఈరోజు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న సోదరులంతా విశేషమైన కృషి చేస్తూ, ముఖ్యంగా యువతకు, మహిళలకు కానీ యువ సోదరులకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి తప్పకుండా జీవనాన్ని గెలుపుకు మరి శ్రమిస్తారని చెప్తూ,
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కొన్ని జై హింద్ జై కాంగ్రెస్. ఈరోజు సుదినము నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ జీవనన్న గారికి మరి వేదిక పైన ఉన్న ఆశీర్వైన పెద్దలు మరియు ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా బాపు గొల్లపల్లి రాజులు మరియు జీవనన్న గారికి ఉన్న సన్నిహితంతో నన్ను కాంగ్రెస్లో పార్టీ చేర్చుకోవడానికి పెద్దలు జీవనన్న గారు స్వయంగా శ్రీరామనవమి రోజున మా ఇంటికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మళ్ళీ వచ్చింది. మనం అందరం కలిసి కష్టపడి జీవనన్న గారిని ఎంపీగా గెలిపించుకొని ఢిల్లీలో మన జగిత్యాల గొంతు వినిపించాలి. జీవనన్న గారిని మన జగిత్యాల ప్రాంతంలో తిరిగే అవసరం లేకుండా మనం ఒక్కొక్కరం కష్టపడి జీవనన్న గారిని గెలిపించుకోవడానికి మనందరం తీసుకుందామని ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పగించినా నేను ఒక కార్యకర్తగా ఒక హనుమంతుల్లాగా పనిచేస్తానని నేను అందరితో మాటిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియర్లు ఇలా అందరూ పనిచేయడానికి నాకు కూడా సహకరిస్తే నేను కూడా ముందరికి పోయి కష్టపడడానికి నేను ముందు ఉంటానని నేను జీవనన్న గారికి చెప్తూ జీవనన్న గారు ఏ పని చెప్పినా నేను ముందు ఉండి చేసి వాడలే కాకుండా ప్రతిదానికి కూడా తిరగడానికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని జీవనన్న గారికి స్ఫూర్తిగా చెప్తున్నాను. గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వాస్తవంగా శ్రీనివాస్ గౌడ్ గారు అంటే రాజగౌడ్ గారి యొక్క వారసత్వం. ఇది జగిత్యాల ప్రాంతంలోనే కాకుండా జగిత్యాలే కానీ మెట్పల్లే కానీ ఒక విధంగా యావత్ జగిత్యాల ప్రస్తుత జిల్లా కానివ్వండి పాత డివిజన్ కానివ్వండి కానీ గొల్లపల్లి రాజగౌడ్ గారు తెలియని వారు ఉంటారు అని చెప్పారంటే అతిశక్తి మాట చెప్పండి. నాకు ఇప్పుడు గుర్తుంది, నేను ప్రజా జీవితంలో 83లో మొదటిసారి రావడం జరిగింది. అప్పుడు పెద్దలు సాయిగౌడ్ గారు అట్లాగే రాజగౌడ్ గారు అని చెప్పండి. సాయిగౌడ్ గారు ఉండేది, సాయిగౌడ్ గారు రాజగౌడ్ కాసారపు అన్న వాస్తవ కాసారపు నాకు అండగా నిలిచి కొన్ని ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగటానికి ఒక విధంగా ఆరంభంగా నాకు మరి తోడు ఇచ్చింది సాయిగౌడ్ గారు, రాజగౌడ్ గారు, కాసాల భూమన్ అని చెప్పక తప్పదని చెప్పంటారు. ఇక్కడ వారు నిరుపేద వర్గాలకు వెళ్ళి రావటమే కాకుండా వృత్తిపరంగా ఏదైతుందో వారు స్వయం కృషితో పైకి వచ్చిందని చెప్పండి. వారు స్వయం కృషితో పైకి వచ్చింది. సరే తది మార్గ కాలానికి అనుగుణంగా రాజకీయంగా భిన్నాభిప్రాయం వ్యక్తం కావటము, తదుపరి రాజేశ్వర్ గౌడ్ గారు ప్రజా జీవితంలోకి రావటము, అప్పుడు వారికి అండగా చేదింతుందో మరి వారికి కూడా ఒక విధంగా మార్గదర్శకులు అయిందని చెప్పక తప్పదు. తదుపరి మధు జాస్కి గౌడ్ గారు పార్లమెంట్ సభ్యులు పోటీ చేసినప్పుడు కూడా రాజగౌడ్ గారు వారు అండగా ఇచ్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ మళ్ళీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో వాళ్ళ మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు నాకు చిరపరిచయం చెప్పండి. వాస్తవంగా గీతా కార్మికులు ఈ విధంగా గ్రామీణ ప్రాంతం అంటే రైతాంగమే. రైతాంగాన్ని తోడించే వాళ్ళు ఎవరు కులవృత్తులు అని చెప్పండి. రైతాంగాన్ని తోడించే వాళ్ళు ఎవరు కులవృత్తులు చెప్పంటున్నారు. ఆ కులవృత్తుల ప్రాధాన్యత ఇచ్చి ఆ కులవృత్తులు స్థిరపడటానికి ఉపాధి పొందడానికి తోడ్పడడం ప్రభుత్వం యొక్క బాధ్యత చెప్పండి. అందులో భాగంగా గీతా కార్మికులకి ఏది ఇస్తుందో మత్స్య కార్మికులకే కానీ నేత కార్మికులకే కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసింది. అసలు ఈ సహకార వ్యవస్థను తెర మీద పట్టుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. వీళ్ళ గొర్రెల కాపలు సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే సహకార వ్యవస్థతో ఏదైతుందో ఆ వృత్తిపై వారికే అధికారం కల్పింప చేపడే విధంగా చెప్పండి. నాకు చిన్నప్పుడు నాకు తెలిసినే ఈ కళ్ళు మామూలు వేల పద్ధతి ఉండేది. ఆ వేల పద్ధతులు ఏం చేస్తుందో కొంతమంది పెట్టుబడిదారులు ఆ దుకాణం చేజిక్కించుకొని మళ్ళీ గీతా కార్మికులకు ఏదైతుందో మరి మునాఫాతోని వాళ్ళకి పడుతుంది. ఇదందరూ దేశం విషయం చెప్పండి. ఈ మధ్య దళారీ వ్యవస్థ తొలగించాలనే భావనతో ఏదైతున్నదో వేలం పద్ధతిని రద్దు చేసి కీచేవాడే చెట్టు పథకాన్ని ప్రవేశపెట్టి సహకార సంఘాల ద్వారా గీత వృత్తిపై ఆధిపత్యం గీతా కార్మికులకే కల్పింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి.
అట్లా ఈ దాటి ఈత చెట్లపై కూడా హక్కు ఏది ఇస్తుందో గీత కార్మికులు ఉన్నది. అట్లా ఈ చెట్లు పెంచుకోవడానికి కూడా ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కూడా ఒక విధానం ఉందని చెప్పండి. మరి ఇప్పుడే గుర్తుంది, జగిత్యాల పట్టణానికి చెందినటువంటి గీత కార్మిక సోదరులకు నేను తిమ్మాపూర్ శివార్లో ఏదైతుందో 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఇప్పటికి ఉందని చెప్పంటున్నాను, 5 ఎకరాల భూమి చెప్పంటున్నాడు. అంత విలువైన భూమి చెప్పంటుండే. మొన్న మా జగిత్యాల గీత కార్మిక సహకార సంఘ అధ్యక్షుడు సోదరులు వాళ్ళందరూ పిలిచి నన్ను నిలమగా అనిపించింది. నేను చెప్పిన మీరు చెట్లు పెట్టండి అయ్యా, మీకు కావాల్సిన వాటర్ సోర్స్ ఏర్పాటు చేస్తా, దాని డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తా. రాబోయే కాలంలో మీరు ఏదైతుందో కళ్ళు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దానికంటే స్థానికంగా మీకు కళ్ళు దొరికే అవకాశం ఉంటుందని చెప్పి వారి ఇతరత్ర ఏదైతుందో అక్కడ ఒక సామూహిక భవన కళ్యాణ మండపం నిర్మాణం చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు చెప్పని జగిత్యాల గీతా పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించి వారు ఏదైతే వారి సొంత స్థలం అది, వారి సొంత స్థలం వారు కొనుగోలు చేసుకున్నారు. ఆ స్థలంలో మీరు ఏదైతే కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవాలని భావించి తలుస్తున్నారో దానికి కావాల్సిన నిధులు సమకూర్చడం బాధ్యత. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. అది ఏ రంగమే కానీ మరి ఎన్నిక అనేది ఏదైతుందో మనం వేయబోయే ఓట్లు రాబోయే 5 సంవత్సరాల కాలం మన భవితవ్యం నిర్దేశిస్తుంది. వేసే ఓటు ఏదైతుందో మనకి తిరిగి వారసం అంటే రాదు. ఇక సీనానే కాంగ్రెస్కి వచ్చిండు, ఎందుకు వచ్చిండు? రాబోయే 5 సంవత్సరాల కాలం జగిత్యాల భవితవ్యాన్ని నిర్దేశిస్తారంటే చివరి అయితే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ ఆయన చేయి ఉండి లేకున్నట్టయితే పోయిన ఒక శ్రమ వస్తుందా? ఇవన్నీ కూడా అంతే చెప్పంటున్నా. ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలని చెప్పంటున్నా. నేను చెప్తున్నా, నీకు 2 నెలల జూన్ 4th ఫలితాలు వస్తాయి. ఈ ఆగస్టు 15 లోపల 15 ఆగస్టు లోపల చెప్పంటు నేను తిరుపతి రైలు ఏది ఇస్తుందో నిజామాబాద్ పొడిగిస్తా చెప్పండి, నిజామాబాద్ పొడిగిస్తా చెప్పండి. ముంబై రైల్ జగిత్యాల హాల్టింగ్ పెడతా, ఈపీఎఫ్ కార్యాలయం ఏర్పాటు చేస్తా, ప్రావిడెంట్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ చెప్పండి. ఆలోచన విధానం చెప్పండి. నువ్వు ఏం చేస్తావురా అంటే ఇంకో ఇది చేస్తాను, నువ్వు చేయని నేను చేస్తా చెప్పండి, నువ్వు చేయని నేను చేస్తా చెప్పండి. దయచేసి వాస్తవాలు గ్రహించండి. ప్రజాప్రతినిధులకు మా మిత్రుడు అన్నాడు, మా జీవనానికి ఎంత మంత్రి అవుతుంది, ఎందుకే మంత్రి తెచ్చుకోబోటాక నా ప్రజా జీవితంలో సేవ పరమార్థం అని చెప్పంటున్నా, నా ప్రజా జీవితంలో సేవ పరమార్థం అని చెప్పంటున్నా. నా మంత్రి ప్రధానం కాదు, ప్రజాప్రతినిధిగా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండా, నాకు అదృష్టం కలిసి వచ్చి నేను ఎమ్మెల్యే ఓడిపోయి నాకు కూడా చెప్పంటున్నా. మరి ఎమ్మెల్యే ఓడిపోయారు కదా, గెలిస్తే మంత్రి కావచ్చు. నిజంగానే పార్లమెంట్ సభ్యుడికి గెలిస్తే ఏదైతుందో అంతకంటే రెట్టింపు పనిచేసే అవకాశాలు వస్తాయని చెప్పండి. నిజామాబాద్ ఏదైతే ఇందూరు గడ్డను జాతీయ స్థాయిలో నిలబెడతా, జాతీయ స్థాయిలో నిలబెడతా చెప్పంటున్నాను. థ్యాంక్ యూ.